ఆంధ్రప్రదేశ్లో విజయం తర్వాత తెలంగాణ జన సైనికులు ఏం ఆలోచిస్తున్నారు? కొండగట్టు పర్యటనతో పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలంగాణలో బీజేపీతో చక్రం తిప్పబోతున్నారా? తెలంగాణలో జనసేన బలోపేతంపై జనసేనాని మదిలో ఏముంది? జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన జనసేన నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన గెలుపుతో సరికొత్త ఉత్సాహంతో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ సునామీ సృష్టించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఏర్పడిన కొత్తలో తెలంగాణలో పార్టీ ఎంతో యాక్టివ్గా ఉండేది. వేలాది మంది పవన్ అభిమానులు పార్టీలో సభ్యత్వం తీసుకుని జనసేన కోసం పనిచేశారు. తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారింది. బీజేపీతో పొత్తులో ఉన్న తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేన మారింది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడంలో జనసేనదే కీలక పాత్ర. 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల భారీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ జనసేన సత్తా ఏంటో తెలుగు రాష్ట్రాలకు చాటేలా చేశారు. తాను ఏళ్లుగా అనుకుంటున్న లక్ష్యాన్ని మొన్నటి ఎన్నికల్లో సాధించానన్న ఆనందం జనసేనానిలో కనిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ కారణమని సీఎం చంద్రబాబే ఒప్పుకున్నారంటే పవన్ ఎంతలా ప్రభావం చూపారో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ వైపు చూడడంతో ఇతర పార్టీలు టెన్షన్లో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచాక డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు పర్యటనకు వచ్చారు పవన్. ఆయన ఆరాధ్య దైవం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా వందలాది మంది పవన్ అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో విజయం తర్వాత తెలంగాణలో కూడా పార్టీని తిరిగి బలోపేతం చేయాలని జన సైనికుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందట. ఇప్పటికిప్పుడు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకున్నా రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సొంతంగా కేడర్ను తయారు చేసుకోవచ్చు అనే అంశాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి జన సైనికులు తెస్తున్నారట. తెలంగాణలో పార్టీ బలపడ్డానికి ఇదే మంచి తరుణంగా జన సైనికులు చెబుతున్నారట. ఎలాగో మరికొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నాయి. అక్కడి నుంచే పార్టీ బలోపేతానికి సిద్ధమవ్వాలని ఆలోచన చేస్తున్నారట జన సైనికులు. అయితే ఇదే ఊపును కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో పార్టీకి మంచి ఓటు బ్యాంకు పెరుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో జనసేన పార్టీ బలోపేతానికి కలిసి వచ్చే అవకాశంగా జన సైనికులు భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో మాదిరి తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తును కంటిన్యూ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేస్తే ఇక్కడ అద్భుతాలు చేయవచ్చని జనసేన నేతలు ఆశపడుతున్నారట. ఒకసారి పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పడితే ప్రజా సమస్యలపై పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారంతా చెప్పుకొస్తున్నారట. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి నేతలు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపించనుందో.